కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీలో చేరబోతున్నారా? డీకే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వైపు ఆకర్షితులవుతున్నారా? హస్తానికి బై చెప్పేసి కమలంగూటికి చేరిపోతారా? అసలు కర్ణాటకలో ఏం జరుగుతోంది? ఉన్నట్లుండి ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే అసెంబ్లీలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రవర్తనే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. శాసనసభలో హఠాత్తుగా ఆర్ఎస్ఎస్ పాట పాడి వినిపించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతోన్న సమయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం అందుకున్నారు. ఆర్ఎస్ఎస్ చెడ్డి ಹಾಕಿದ್ದೀನಿ ಅಂದ್ರಲ್ಲ ಒಂದ್ಸರಿ. ನಮಸ್ತೆ ಸದಾ ವತ್ಸಲೆ ಮಾತೃಭೂಮಿ ಅಧ್ಯಕ್ಷ ಹಿಂದೂ ಭೂಮಿ ಸುಗಂ ವರ್ಧಿತೋಹಂ ಮಂಗಲೆ ಚರ್ಚೆ ಬೇಡ ಅದನ್ನ. ఆ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక విధానసభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ మాట్లాడుతూ డీకే శివకుమార్ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ నిక్కర్ ధరించారని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన డీకే శివకుమార్ తన స్థానం నుంచి లేచి ఆర్ఎస్ఎస్ గీతమైన నమస్తే సదావత్సలే మాతృభూమిని పాడటం ప్రారంభించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ ఊహించని చర్యతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడగా బీజేపీకి ఓ కొత్త రాజకీయ అస్త్రం దొరికినట్టయింది. మరోవైపు కొన్నాళ్లుగా కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ నేతల మధ్య కొట్లాట జరుగుతోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ చెప్పకని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన ఘటన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇది డీకే శివకుమార్ ప్రత్యక్ష హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు, కర్ణాటక రాజకీయ నేతలు భావిస్తున్నారు. డీకే శివకుమార్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు అసెంబ్లీలో డీకే ఆర్ఎస్ఎస్ పాట పాడిన వీడియో బయటకు రావడంతో బీజేపీ కాంగ్రెస్ పై విమర్శల దాడికి దిగింది. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు ఆ సంస్థ గీతాలు పాడుతున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం పాడటంతో రాహుల్ గాంధీ, ఆయన బృందం షాక్ కు గురై ఉంటారని, కాంగ్రెస్ లో రాహుల్ గాంధీని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవటం లేదనే దానికి ఇదే నిదర్శనమంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వివాదంపై డీకే శివకుమార్ స్పందించారు. తాను పుట్టుకతో కాంగ్రెస్ వాడినని, జీవితాంతం అదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒక నాయకుడిగా తనకు మిత్రులెవరో శత్రువులెవరో తెలిసి ఉండాలని, అందుకే తాను వారి గురించి కూడా అధ్యయనం చేశానని చెప్పుకొచ్చారు. బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పే క్రమంలోనే సరదాగా అలా పాడానని, దానికి రాజకీయ రంగు పులమవద్దని సూచించారు. ఏదేమైనా ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.